పాక్‌కు ఎన్ని దెబ్బలు తిన్నా సరే బుద్ధి రాదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎన్నో సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా పెహల్గామ్ దాడుల అనంతరం కూడా పాకిస్తాన్‌కి బుద్ధి రాలేదు అంటే ఇంకా దేశాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా చీకొట్టినాయి, చేతరించుకున్నాయి. సరే అమెరికా ఏదో ఒక్కొక్కసారి నెమ్మదిగా ఏదో దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. తాన అవసరాల కోసం ఏదో తీర్చుకోవడానికి వాళ్ళు ఏదో బుజ్జగిస్తుంటారు, మీకు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తుంటారు. కానీ వాళ్ళు కూడా భారత్ సీరియస్గా ఉంటే ఎంటర్ అయ్యే సీన్ లేదు. ఇప్పుడు ఆ పాక్ రక్తదాహం తీరటం లేదు. ఏదో రకంగా భారత్ మీద విషం చెమ్మాలి, భారత్ మీద తప్పుడు ప్రచారాలు చేయాలి, భారత్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండాలి. ఇవి వాళ్ళ ఆలోచన. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉంటారు. ఏ అధ్యక్షుడు వచ్చినా, ఏ సైన్యాధ్యక్షుడు వచ్చినా. భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ రక్తదాహం మాత్రం ఇంకా తీరడం లేదు. తమ పౌరులపై భారత్ దాడి చేస్తుందని కట్టుకథలు చెబుతూ వస్తున్న పాకిస్తాన్ తాజాగా తమ అబద్ధాల వీడియోలో అంగీకరించిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ కాసిం మొన్న ఏం చెప్పాడండి? కాసిము తమ తప్పులు ఏవైతే ఉన్నాయో, తమ అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అబద్ధాలన్నింటినీ కూడా అంగీకరించాడు. ఇక ఆపరేషన్ సింధూర్ దాడుల్లో తమ ప్రధాన స్థావరం ధ్వంసమైందని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అయితే శిథిలాల ముందు నిలబడి కాసిం మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎక్కడైతే ఆపరేషన్ సింధూర్ బ్రహ్మోస్ బద్దలు కొట్టేసిందో ఆ ప్రాంతంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని వైరల్ చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో అసలు ఉగ్రవాద స్థావరాలే పాకిస్తాన్లో లేవంటారు. అసలు ఉగ్రవాదులకి మాకు సంబంధం ఏంటంటారు. ఉగ్రవాదుల వల్ల మాకే ముప్పు అంటారు. ఉగ్రవాదుల వల్ల మాకే నష్టం అంటారు. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయండి, మేము ఎప్పుడు చూడలేదు అంటారు. కానీ అదే దేశంలో వీడియోలు పెట్టి ఎక్కడైతే శిథిలావస్థలు ఉన్నాయో అక్కడి నుంచి ఆయన సెల్ఫీ తీసుకుని ప్రసంగాలు ఇస్తున్నాడు. మురిత్కేలో దెబ్బతిన్న మా ప్రధాన కార్యాలయాన్ని గతంలో కంటే భారీగా నిర్మిస్తామంటున్న కాసిం. నిర్మించుకో, నువ్వు ఎంత అద్భుతమైన సౌదాలనన్నా నిర్మించుకోండి మీరు. కానీ భారత్ వైపు కన్నెత్తి చూడనంత వరకే నీ శిథిలాలన్నీ కూడా శిథిలావస్థకు పోతాయి. ఎలాంటి గొప్ప బంగళాలు నువ్వు కట్టినా, సౌదాలు కట్టినా అది శిథిలాలు అవ్వక తప్పదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఏ రోజు కూడా అన్యాయంగా ఒక్కరి ప్రాణాలన్నా సరే భారత్ తీసిందా? అన్యాయంగా ఒక్క రోజన్నా మీ మీద వ్యతిరేకంగా ఆలోచించిందా? మీకు మంచి జరగాలనే కోరుకుంది. మీ దేశం మీకు కావాలన్నారు, వెళ్ళిపోయారు. బతకండి, హ్యాపీగా బతకండి, మంచిగా చూసుకోండి ప్రజల్ని. అంతేగాని ఉగ్రవాద సంస్థలు మేము అక్కడ ఒక బిల్డింగులు కడతాము, ఆ బిల్డింగులో మేము తరపీదులు ఇస్తాము, మీ మీదకి మేము ఎగదోస్తాము, మా రక్తదాహాన్ని తీర్చుకుంటాం, ఇష్టం వచ్చినట్లుగా విచక్షణారహితంగా అన్యాయంగా దుర్మార్గంగా చంపుతాము అంటే చేతులు కట్టుకుని కూర్చోవడానికి భారత్ సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ఖబర్దార్ అంటున్నారు. ఉచ్చపోపిస్తారు. మంచి ఆలోచిస్తున్నారు కాబట్టి, మీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి తప్పులు చేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పే పరిస్థితి అయితే భారత్లో కనిపిస్తుంది. గతంలో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని అంగీకరించిన జైషే కమాండర్ ఇలియాస్ తాజాగా కమాండర్ కాసిం 2 వేర్వేరు వీడియోలు రిలీజ్ చేశాడండి. ఆ వీడియోలో సారాంశం ఏంటంటే, నేను మురిత్కేలో భారత్ జరిపిన దాడిలో ధ్వంసమైన మర్కజ్ తైబా శిథిలాలపై ఉన్నా. దేవుడి దయ వల్ల గతంలో కంటే భారీగా దీనిని నిర్మిస్తాం. గతంలో చాలామంది ముజాహిద్దీన్లు ఇక్కడ శిక్షణ పొందారని ప్రస్తావించిన లష్కరే కమాండర్ ఎంత ధైర్యంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు, వీరు మాట్లాడుతున్నారు. ఇదే స్థావరాల్లో మేము తర్ఫీదులు ఇచ్చాం, మేము వీళ్ళని జనాల మీదకి తోసాం, మేము వీళ్ళని చంపడానికి ప్రోత్సహించాం. చూడండి, ముజాహిద్దీన్లు శిక్షణ పొందారని. చాలామంది ముజాహిద్దీన్లు ఇక్కడ శిక్షణ ఏం శిక్షణ అండి? అది ఆర్మీకి వెళ్తున్నారా? స్పోర్ట్స్కి వెళ్తున్నారా? వరల్డ్లో గేమ్లు ఆడతారా? మీ దేశానికి పథకాలు పట్టుకొస్తారా? పాకిస్తాన్కి కప్పులు తీసుకొస్తారా? దేనికి చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేనికి తర్ఫీదు తీసుకుంటున్నారు? అమాయకంగా తోటి ప్రజల్ని, తోటి మనుషుల్ని విచక్షణారహితంగా చంపడానికా?
బాంబులు పెట్టి నాశనం చేయడానికా వ్యవస్థల్ని? దానికా మీరు తర్ఫీదులు తీసుకుంటున్నారు? అది మళ్ళీ సిగ్గు లేకుండా వీడియోలు కూడా రిలీజ్ చేసుకోవడం. మేము ఇంకా దాన్ని గొప్పగా నిర్మిస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం. ఇక పాకిస్తాన్ యువత ఇక్కడ ఉగ్ర శిక్షణ దౌరాయు సుఫాలో భాగంగా కావాలని మరో వీడియో పిలుపు. దౌరాయి సుఫా శిక్షణ కేంద్రంలో మతం పేరుతో జిహాదీ శిక్షణ ఇస్తారు. ఇది చూడండి, జిహాదీ అంటే ఏంటి? ఇంత ఇంత దుర్మార్గమా? బహిరంగంగా అంటే మరి ఇంక ఎప్పుడుకి రావాలి బుద్ధి? ఎప్పుడుకి వస్తుంది? ఎందుకు మీ దేశ ప్రజల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారు? పాలన ఎలాగన్నా మీకు చేత కాదు, పోనీ నేర్చుకోవడానికి ట్రై చేయరు. శిక్షణలు ఇస్తున్నామని చెప్తున్నారు, వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. బిల్డింగ్లు కూల్చేస్తే, మన బ్రహ్మోస్లో ఆ ఉగ్ర స్థావరాన్ని కూల్చేస్తే దాన్ని అద్భుతంగా మళ్ళీ నిరూపించుకుంటాం అంటున్నాడు భగవంతుడి దయ వల్ల. దీని మీద ఎవరు స్పందించరా? ఇక పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణానికి తమకు నిధులిస్తుందని మరో వీడియోలో లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి వెల్లడి. ఇదండి, ప్రపంచ దేశాలన్నీ ఇది చూడాలి కదా. పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణానికి తమకు నిధులిస్తుందట. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్ర స్థావరాలు నిర్మించుకోవడానికి నిధులు ఇస్తాయి అని చెప్పి డంకా బజాయిని చెప్తున్నాడు. మరి దీనికి పాకిస్తాన్ ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? ప్రపంచ దేశాలని దీనికి ఏం పట్టవా? ఈరోజు భారత్ మీద వాళ్ళ విషయం చిమ్మొచ్చు, అమెరికా మీద కూడా చిమ్మారు, ఇంకా ఏ దేశం మీదైనా చిమ్ముతారు. పాలు పోసి పెంచొద్దు సామెతది. పాముకు పాలు పోసి పెంచితే ఏ రోజైనా కాటేయకి తప్పదు, అది ఏ దేశానికన్నా సరే. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము కడతామని. ఇక మరో వీడియోలో లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఈ రకంగా వెల్లడించాడు. తర్వాత ఆపరేషన్ సింధూర్లో భారత్ ధ్వంసం చేసిన 9 ఉగ్ర శిబిరాల్లో మురుద్కే క్యాంప్ కూడా ఒకటట. ఇక పెహల్గాంలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేయడానికి ప్రతీకారంగా భారత్ దాడులు చేసింది. దేనికి చేసిందండి? దేనికి చేసింది? నార్మల్గా చేసిందా? రక్త దాహం తీర్చుకుందాం అంటే అలాంటి రక్త పిశాచుల్ని నేలమట్టం చేయడానికి. రక్త పిశాచులు ఉండకూడదు, మనుషుల్లో ఉండకూడదు. పిశాచాలు ఎక్కడ ఉండాలి? ఆత్మల్లో తిరిగితే తిరగాలి. కానీ మనుషుల రూపంలో వచ్చి మేము రాక్షసుల్లా ప్రవర్తిస్తామంటే ఎందుకు ఊరుకుంటుంది భారత్? దానికి ఒక కారణం ఉంది కదా. మరోవైపు 2026 ఫిబ్రవరి 5న కశ్మీర్లోని సంఘీభావ దినోత్సవంపై పాక్ ఉగ్ర సంస్థల దృష్టి. ఇది చాలా కీలకమైంది. 2026 ఫిబ్రవరి 5నట కశ్మీర్లోని సంఘీభావ దినోత్సవంపై పాక్ ఉగ్రవాద సంస్థల దృష్టి. అప్పటికల్లా మురుద్కేలోని ఉగ్రవాద భవన కాంప్లెక్స్ను పునర్నిర్మించి ఇందులోనే భారీ సభ నిర్వహించాలని ఉగ్రనేతల నిర్ణయం. బహిరంగంగా చెప్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తారో, ఏం చెయ్యబోతున్నారో, ఎవరికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ టార్గెట్లు ఏంటి అన్నది ఓపెన్గా చెప్పేస్తున్నారు. వీడియోలు రిలీజ్ చేసి మరీ చెప్తున్నారు. ఎందుకు ప్రపంచ దేశాలకి పట్టట్లేదు? ఎందుకు వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు? ఎందుకు కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నారు? వాళ్ళకి ఆ సాయం చేస్తారు. దాని మీద తిరగబడితే మళ్ళీ భారత్కి మీరు అలా చేయకండి, ఇలా చేయకండి, అదండి ఇదండి అని చెప్పి భారత్కి ఏదో మీరేదో భారత్ను ఉద్ధరించినట్లుగా సలహాలు సూచనలు ఇవ్వడం. ఇక మరోసారి ఉగ్ర శిక్షణ ఆపరేషన్ల ప్లానింగ్కు మురికిదే కేంద్రంగా చేసుకునేలా కట్టుదిట్టమైన నిర్మాణం. ఇది కానీ జరిగితే మరి కొంతమంది అందులో జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా వచ్చారనుకోండి, ముంబై వచ్చారు, అయిపోయారు, పెహల్గాం వెళ్ళారు, అయిపోయారు, ఒక రోజు లేట్ అవుతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డట్టే. ఆవేశం వాళ్ళకున్న కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా వాళ్ళని లాగేస్తుంటారు. మతపరమైనవి అవి ఇవి వాళ్ళు నూరు పోసి వాళ్ళని ఏదోదో మీరు ఎలా అయిపోతారు, మీరు అలా అయిపోతారు, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పి కొద్ది వీక్ మైండ్స్ అంటారు చూసారా, ఆ వీక్ మైండ్ను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళు భవంతులు కట్టుకుని విలాసవంతంగా జరుగుతారు. కానీ పోయేవాళ్ళు వాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు పోతాడు. వాళ్ళకేం పోయింది? ఎంతమందినన్నా వాళ్ళు వచ్చి శిక్షణ పొందమంటారు.
కానీ పోయేది ఎవడో శిక్షణ పొందేవాడు పోతాడు. సో ఈ రకంగా పాక్ పౌరులు కూడా కాస్త కళ్ళు తెరండి. మనం ఏ సెంచరీలో ఉన్నాం, ఏం ఆలోచిస్తున్నాం? అపారమైన జ్ఞానోదయం పెంచుకోవాల్సిన సమయం ఇది. ఒకప్పుడు అంటే ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు చంద్రమండలాలను కూడా చుట్టేసి వచ్చేస్తున్నాం, ఏదో అలా సరగా విహారయాత్రకి వెళ్ళినట్టు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాలంలో ఉండి ఇంకా మేము చంపుకుంటాం, ఉగ్రవాదులుగా తయారవుతాం, తుపాకీలు పట్టుకుంటాం, రోడ్ల మీదకి వస్తామంటే చూసుకునే పరిస్థితి లేదు. పీల్చి పిప్పి చేసేస్తారు, పీస్ చేసేస్తారు. తస్మాత్ జాగ్రత్త.